డబ్బులు ఇచ్చేస్తాం, రైతులకు ఇచ్చేస్తాం, డ్వాక్రా మహిళలకు అని. డబ్బులు ఎవరివి? ముఖ్యమంత్రి గారి జేబుల్లో నుంచి ఇవ్వట్లా. అందరూ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన డబ్బులు ఇస్తా ఉన్నారు. ఆ డబ్బులతోనే మరి ఓట్లు కొనేస్తా ఉన్నారు. నాకు నిజంగా చాలా మంది చెప్తా ఉన్నారు, మీకు పెద్ద నాయకులు లేరు, పెద్ద వ్యక్తులు లేరు, వేల కోట్లు లేవు అంటే నేను ఒకటే నిర్ణయించుకున్నాను. రవి అస్తమించని సామ్రాజ్య బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక విజయవాడ నరసింహారెడ్డి కొట్టాడు. అలాగే అవినీతిమయంతో నిండిపోయిన రాజకీయ వ్యవస్థకి చాలా సామాన్యులు, మీలాంటి సామాన్యుడు 18 ఏళ్ల నిండిన యువకుడి చేత మార్పులు తెప్పిస్తాం. అదే జనసేన కంకణం కట్టుకుంది. భయాలు లేవు మనకి. నేను మీకు చెప్తున్నాను, మీ అందరికీ ఇంతమంది యువతున్నారు, ఇంతమంది ఆడపడుచులున్నారు. నేను మీకు ఒట్టేసి చెప్తున్నాను, 25 సంవత్సరాలు నేను మీతో పాటు ఉంటాను, మీతో పాటు నడుస్తాను, మీకు అండాదండగా ఉంటాను. 5 ఏళ్ళు అయింది, దాదాపు 5 ఏళ్ళు కావస్తుంది. 2 నెలల్లో ఏమి ఆశించకుండా వచ్చాను రాజకీయాల్లోకి. ఉన్న ఏముందో వేల కోట్లు పెట్టుబడి లేకుండా వచ్చాను. కేవలం మీరున్నారు, మీకోసం మాట ఉంది, మీరున్నారని ఒక నమ్మకంతో వచ్చాను నేను రాజకీయాలకి. మార్పు తీసుకొద్దాం, ఈ అవినీతి కోటల్ని బద్దలు కొట్టి తీసి సరికొత్త సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. మనం యువత ఆకాంక్షల్ని అండగా ఉండే ప్రభుత్వాన్ని తీసుకొస్తాను. నేను అద్భుతాలు సాధిస్తాను చెప్పట్లేదు, రాత్రికి రాత్రి గొప్ప మార్పులు చేస్తానని చెప్పట్లేదు. కానీ నిలకడగా, చాలా బలంగా, మనం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట. కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను, జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాను, సాధిద్దాం మనం. నేను రాయలసీమలో పుట్ట, కానీ రాయలసీమ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను. ప్రమాణం చేసి చెప్తున్నాను మీకు, రాయలసీమ అభివృద్ధి, రాయలసీమలో ఫ్యాక్షనిజం పోవాలన్నా, రాయలసీమలో రౌడీజం పోవాలన్నా, రాయలసీమలో ఉపాధి అవకాశాలు రావాలన్నా, ఆడపడుచుల మాన సంరక్షణలో బాగుండాలన్నా జనసేన సాధించగలుగుతా. దమ్ము, ధైర్యం జనసేనకే ఉన్నాయి. రాయలసీమ గడ్డ మీకు పౌరుషం లేదా? ఇంత అన్యాయంగా దోపిడీ జరుగుతూ ఉంటే మార్పు రావాలని మీరు కోరుకోరా? రాజానికి అనిపిస్తుందా? అనిపిస్తా లేదా? అనిపిస్తా లేదా మీకు మార్పు రావాలని? మార్పు వచ్చి తీరుతుంది, మీరు అనుకోవాలే. కానీ నేనున్నాను మీకు అండగా, పవన్ కళ్యాణ్ మీకు అండగా ఉన్నాడు, అండగా ఉండి తీరుతాను. ఆ జర్నీలో, ఆ ప్రయాణంలో నా ప్రాణాలు కోల్పోయి నేను వెనకాలని చెప్తున్నాను, మీకు అండగా ఉంటాను. మార్పు రావాలి. రాయలసీమ అవినీతి కోటలు, ముఠా కోటలు బద్దలు కొట్టాలి. ఇదే జనసేన ఆలోచన విధానం. ఎవరికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. పిరిగితనం వస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తలుచుకోండి చాలు.